మొక్కుని తర్వాత మొక్కుంటారు నేను తర్వాత మొక్కుంటాను మొక్కు కంప్లీట్ అయిపోయినా dale pues vámonos. భక్తాదులందరూ నిశ్శబ్దంగా ఉంటే ఇప్పుడు మేము దేవుడిచ్చినటువంటి దండలు అందరికీ చూపించడం జరుగుతుంది. ఈ సంవత్సరము మన స్వామివారు 3 దండలు ఇవ్వడం జరిగింది. ఈ 3 దండలు కూడా మనం ఇప్పుడు మీ అందరికీ చూపిస్తున్నాము. ఈ ప్రక్రియ అంతా మా తాత ముత్తాతల కాటి నుండి కూడా ఈ ప్రక్రియ ఇక్కడ కొనసాగుతుంది. ఇది మొదటి దండ. ఈ దండ మనము కొండలో స్వామికి పూజ చేసుకొని టెంకాయ కొట్టి హారతి ఇచ్చి ఈ దండని మనము ఇట్లా స్వామికి అందించడం జరిగింది. 7 గంటల 1 నిమిషానికి ఈ దండను మేము ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చిన తర్వాత ఇది వచ్చేసి మొదట కొద్దిసేపటికి ఒక 10-15 నిమిషాలకి ఈ దండని ఇలా ఇస్తే ఇది ఇలా అయిపోయింది. ఇది కొండలో చర్యలో ఇలా అయిపోయి చాలాసేపు ఇలానే ఉంది. 3/4 గంట ఇట్లే ఉందన్నమాట కొండలో. దాని తర్వాత ఇది పూర్తిగా రివర్స్ అయిపోయి ఇలా అయిపోయింది. మళ్ళీ
ఇలా అయిపోయి దాని తర్వాత ఇది ఇలాగే అంటే ఉత్తరముఖంగా ఏటిముఖంగా కిందికి వచ్చేసింది. ఇది ఇచ్చిన తర్వాత ఇది 1:20 నిమిషాలకి మనకి దేవుడు దీన్ని మనకి ఇవ్వడం జరిగింది. 7:01 నిమిషానికి దీన్ని ఇస్తే 8:19 నిమిషాలకు ఈ దండ వచ్చింది మనకి. ఈ దండ వచ్చేసి 1:20 నిమిషాలున్నా కూడా ఇది బాగా పచ్చగా వచ్చింది. ఈ దండ ఎక్కడ కూడా ఒక్క రెమ్మ ఒకటే నలిగింది. చాలా బాగా వచ్చింది దండ. ఇది మొదటి దండ. ఇది రెండవ దండ. ఈ దండ వచ్చేసి మొదటి దండ 8:19 నిమిషాలకు వచ్చిన తర్వాత దీన్ని 8:23 నిమిషాలకు మేము స్వామికి ఈ విధంగా అందించడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇది దీని ఆకారం వచ్చేసి ఇలాగా అయిపోయింది. కొద్దిసేపటికి ఒక పావు గంటకి ఇలా అయిపోయి ఇది చివరి దాకా ఇలానే ఉంది దండ. మరి కొద్దిసేపట్లో కిందికి వస్తుంది అనేంత వరకు కూడా ఇలానే ఉంది. ఈ దండ 1:17 నిమిషాలు సమయం తీసుకుంది దండ. దీన్ని మనము 8:23 నిమిషాలకు ఈ దండనిస్తే ఇది మనకి 9:40 నిమిషాలకు స్వామి మనకి అందించడం జరిగింది. ఈ దండ కూడా చాలా తాజాగా ఉంది. ఎక్కడ కూడా ఏం పెద్దగా నలగలేదు. ఇది కూడా కింద ఎక్కడో ఒక రెమ్మ ఒకటి నలిగింది అంతే. ఇది కూడా బాగానే వచ్చింది. రెండో దండ కూడా బాగానే వచ్చింది. కాకపోతే మనకి సమయం లేకపోవడం వల్ల ఈ దండ ఇంకా వస్తుందో లేదో అనే ఉద్దేశంతో మేము 10 గంటల వరకు చూసి మూడో దండ ఇద్దాము అని అనుకున్నాం. కానీ ఇది 10 గంటల లోపలనే మనకు వచ్చింది. చాలా తాజాగా ఉంది. ఈ దండ కూడా బాగానే ఉంది. ఇది మూడో దండ. ఇది కూడా బాగానే ఉంది దండ. ఇది మనము రెండో దండ 9:40కి వస్తే ఒక 8 నిమిషాల తర్వాత పూజ చేసి మనము స్వామికి 9:48 నిమిషాలకు ఈ విధంగా ఇట్లా దండని స్వామికి మనం అందించడం జరిగింది. ఇస్తే ఈ దండ ఇచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఒక 10 నిమిషాలకి దండ ఇట్లా అయిపోయింది. పైకి యువతల 2 పూలు పైకి తిరిగాయి అన్నమాట. పైకి తిరిగేసి చాలాసేపు ఇలాగే ఉన్నాయి. ఈ దండ 51 నిమిషాల సమయం తీసుకుంది మనకి రావడానికి. దాదాపు కూడా చాలాసేపు ఇట్లానే ఉంది. తర్వాత ఏమైందంటే ఈ వైపు మేమేమనుకున్నామంటే ఈ వైపు ఉత్తరం వైపు కిందికి వస్తుందేమో అని అనుకున్నాం. కానీ ఈ దండ పైకి వెళ్ళింది. ఈ దండ ఈ వైపు ఇట్లా పైకి వెళ్ళిపోయింది. ఇట్లా పైకి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత చివరికి ఇట్లా ఏటిముఖంగానే 3 దండలు కూడా ఏటిముఖంగానే కిందికి వచ్చాయి అనమాట. ఉత్తరముఖంగానే మనకి కిందికి వచ్చాయి. ఉత్తరముఖం అంటే మనకి శుభం అనమాట. అట్లా ఈ దండ కూడా చాలా బాగా వచ్చింది. జస్ట్ ఒక రెమ్మలో ఒక సగం నలిగిపోయి ఉంటుంది అంతే. 3 దండలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇంత దాదాపు అన్నీ కూడా గంట పైన సమయం తీసుకున్నప్పటికీ కూడా 3 దండలు చాలా బాగా వచ్చాయి ఈసారి. అది